భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 'అఖండ 2 తాండవం' సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదలకి సిద్ధమైంది. డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్ షోలకైతే రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అయితే హైప్ విపరీతంగా పెరిగింది. చిత్ర యూనిట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని మరొక ట్రైలర్ని కూడా రిలీజ్ చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. 'అఖండ 2' విశ్వవ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీన విడుదలకి సిద్ధమైంది. విడుదలకి లైన్ క్లియర్ అయింది. 11వ తేదీన ప్రీమియర్ షోలు కూడా పడబోతూ ఉన్నాయి. భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఇంకా అంచనాలు పెరిగాయి. ఏంటి సినిమా రిలీజ్ ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? డిసెంబర్ 4న ప్రీమియర్ షో ఆగిపోవడంతో డిసెంబర్ 5 విడుదల కూడా ఆగిపోయింది. మొత్తం మీద అవాంతరాలు వచ్చాయి. సరే, ప్రాబ్లం ఏదైనా సరే ఎవరి పొరపాటు వల్లనే జరిగినా యావత్తు తెలుగు సినిమా ప్రేమికులందరూ కూడా బాధపడ్డారు. చాలా సంఘర్షణ కూడా లోనయ్యారు. సరే, చివరికి సమస్య పరిష్కారం అయిపోయి రేపు 12వ తారీఖు రిలీజ్ అవ్వడానికి 11వ తారీఖు ప్రీమియర్ బెనిఫిట్ షోలు సిద్ధమవుతుంది. ఈ మధ్యకాలంలో అంటే ఈ 2 రోజులు ఉన్నా కూడా సినిమా ఆలస్యమైన వేగంగా ఈ ప్రీమియర్ షోకు టికెట్లు బుకింగ్ అవుతూ ఉన్నాయి. ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ కోసం బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. పబ్లిసిటీ కూడా ఆల్రెడీ ఇచ్చిన పబ్లిసిటీ. ఇంకా సినిమా రిలీజ్ అంటే సినిమాకు కొంచెం డిఫరెంట్గా సినిమాకు రిలీజ్ చేసేటువంటి ట్రైలర్ కానీ టీజర్ సో అది మొత్తం మీద ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడే కాదు, ఓవర్సీస్లో సహజంగా ఓవర్సీస్లో ఎలా ఉంటుందంటే ఎవరు పని మీద వాళ్ళు చేస్తున్న తొందర పడవు. జనరల్గా అయితే తొందరగా స్పీడ్ ఉండదు. సాధారణంగా 2-3-4 రోజులు ఏదో ఓపెనింగ్ ముందు రోజే స్లోగా టికెట్లు కట్ అవుతూ ఉంటాయి. కానీ 2 రోజుల తోటి విత్-ఇన్ 1 అవర్లోనే థియేటర్ ఫుల్ కలెక్షన్లో వచ్చినట్టు కూడా మనకు రికార్డ్ చెప్తా ఉన్నాయి. మొత్తం మీద బాలయ్య గారి చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్నట్టుగానే భావించవచ్చు. మనం ఇది సంక్రాంతి పండుగ ముందే చేసుకున్నాడు కూడా భావించవచ్చు. ఏది ఇష్టం అది ఇష్టం అంతా వెళ్ళిపోయిందని భావించవచ్చు. మొత్తం మీద అయితే బాలకృష్ణ గారి చిత్రం మళ్ళీ అఖండ 2 అఖండ 1ను మించి ప్రభంజనం సృష్టించడానికి, శివతాండవం చేయడానికి యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. రేపు 12వ తారీఖు ఖచ్చితంగా సినిమా అఖండ విజయం సాధిస్తుందనే చెప్పవచ్చు మనం. ఓకే, అంటే విడుదల వాయిదా పడిన తర్వాత ఈ 'అఖండ 2' మూవీ మీద భారీ ఉత్కంఠ అయితే ఉంది అభిమానుల్లో. ఈ నేపథ్యంలోనే అభిమానులను ఉద్దేశించి ఈ చిత్ర యూనిట్ కూడా మరో ట్రైలర్ను కూడా విడుదల చేయబోతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద నిజంగా ఆ చిత్ర యూనిట్ అసలు మరో ట్రైలర్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సాధారణంగా సినిమా ప్రమోషన్కి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా పోస్టర్ రిలీజ్లో ఒకటి ఉంటుంది. సినిమాకు ప్రీ రిలీజ్ ముందే, సినిమా రిలీజ్కి ముందే రకరకాల ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లను, లేదంటే ట్రైలర్స్ అను, టీజర్స్ అను, గ్లిమ్స్ అని, పోస్టర్స్ అని, ఈ మ్యూజిక్ అని, ఒక పాట అని ఏదో ఒక రిలీజ్ చేస్తుంటారు. గతంలో మనకు ఒక ట్రైలర్ మాత్రం వచ్చేది ఉండే యాప్లో. సో పేపర్ పబ్లిసిటీ. ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ సినిమా రావాల్సినటువంటి ఇవ్వాల్సినంత పబ్లిసిటీ ఆల్రెడీ ఇచ్చారు. మనం చూసాం డిసెంబర్ 5వ తారీఖు విడుదలకు పేపర్ల నిండా కూడా యాడ్స్ కూడా వచ్చేసాయి. అది ఆపలేకపోయారు. సో పబ్లిసిటీ అన్ని రకాలు చేశారు. ఇంకా సినిమా ఆగిపోవడంతో, వాయిదా పడడంతో ఈ సినిమా మీద చర్చ కానీ, దృష్టి కానీ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. అఖండ 2 బాలకృష్ణ గారి సినిమా ఆగిపోయిందంటే బజ్ క్రియేట్ అయింది. నేను ఆ నెగిటివ్ కాస్త పాజిటివ్గా మారింది. సో దీన్ని ఏమాత్రం కూడా ఆ రోజు నష్టపోయిన దానికి, సినిమా ఆలస్యం వల్ల, విడుదల ఆలస్యం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగానే భావించవచ్చు. అందులో భాగంగా ఏమాత్రాన్ని పబ్లిక్లో ఉన్న బజ్ని తగ్గకుండా కానీ ఉన్నదాన్ని క్యాచ్ చేసుకోవడానికి మళ్ళొక సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తానికి సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే డిసెంబర్ 11 సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు అయితే బిగిన్ కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్ అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఏంటి కలెక్షన్లు ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు ప్రీమియర్ షోల్లో? కలెక్షన్లు అంటే నేను అంత గతంలో కూడా చెప్తా ఉన్నా. నేను బాలకృష్ణ గారి రికార్డ్స్, బాలకృష్ణ గారి రికార్డ్ బ్రేక్ చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే నందమూరి నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబంలో మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన రికార్డ్స్ ఆయనే తిరగరాస్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అఖండ 2 నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ యావత్తు తెలుగు రాష్ట్రమే కాదు, కన్నడంలో కానీ, చెన్నై రాష్ట్రంలో కానీ, ఇంకా యూఎస్లో కానీ ఖచ్చితంగా బాలకృష్ణ గారి చిత్రాలంటే అట్లా మాస్ ఫాలోయింగ్ ఉంటుందో అలా ఉంటుంది. ఖచ్చితంగా కలెక్షన్స్ ఉంటాయి. తన రికార్డ్స్ దానే బద్దలు కొడతాడని కూడా చెప్పొచ్చు. అంటే గత కొన్ని సినిమాల నుంచి చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు.
అన్ని సినిమాలు విజయవంతంగా ఆడుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అఖండ 2 మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఏంటి సినిమా అంచనాలకు మించి ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? మీరు ఒక మాట నేను మీతో ఏకీభవించలేను. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో అన్ని విజయవంతే కాదు, అన్ని విజయవంతమే, ఎక్కడ ఫెయిల్ అనేది లేదు. మీరు సరిగ్గా అంటే గొప్పగా ఆడకుండా ఆ చిత్రం తాలూకు సక్సెస్ బిజినెస్ ప్రాఫిట్ లోనే ఉంటుంది. ఎవరు లాస్ అవ్వరు. అంటే ఆడియన్స్ నష్టపోరు, ఇటు ప్రొడ్యూసర్ నష్టపోరు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోరు, అందరూ కూడా సేఫ్ గానే ఉంటుంది. సేఫెస్ట్ హీరో ఎవరనంటే బాలకృష్ణ గారు. ఆ తర్వాత మంచి హీరో అంటే ప్రొడ్యూసర్ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరే చెప్తారు ఇండస్ట్రీలో. ఇద్దరు కూడా మంచి ఎకనామికల్గా, అంటే ₹1 పెట్టిన సినిమాకు ₹100 లాభాన్ని ఇచ్చేవాళ్ళే తప్పించి నష్టాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఖచ్చితంగా బాలకృష్ణ గారి చిత్రం ఈ అఖండ 2 కలెక్షన్ పరంగా అఖండ 1 దాటేసి వెళ్ళిపోతుంది. ప్రతి చిత్రం కూడా అంటే బాలకృష్ణ గారి ఈ వయసులో కూడా యువకుడి కన్నా ఎక్కువ, యూత్ కన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్, పవర్ఫుల్ డైలాగ్ కొట్టడం కానీ, ఫైటింగ్ సీన్లో కానీ, యాక్షన్ థ్రిల్లింగ్ సన్నివేశాల్లో కానీ యువకుల కన్నా స్పీడ్గా ఎక్కువ చేస్తూ, అంటే అతని నుంచి ప్రేక్షకుడు ఏమి ఆశిస్తారో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ చూపిస్తున్నారు. దాంట్లో బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఇక అందరూ ఇక చెప్పని అవసరం లేదు. చాలా మాస్ మసాలా ఉంటుంది. అంటే ఆడియన్స్కి అన్ని రకాలైన నవరసాలు ఏం కావాలో సినిమాలో ఉంటుంది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.